కనుమూరు రఘురామకృష్ణరాజు వ్యవహారం గుర్తుంది కదా. 2019లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఆ వెంటనే స్వరం మార్చేశారు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డికి చెవిలో జోరేగలాగా మాట్లాడుతూ వచ్చారు. నిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలని ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తన పేరు మారుమ్రోగేందుకు తగ్గట్టుగా ఆయన వ్యవహరించి 2024లో కూటమి వైపు చేరారు. ఉండి ఎమ్మెల్యే టికెట్తో సరిపెట్టుకుని ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇదంతా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అనుకుంటే ఇప్పుడు అలాంటి కథే రిపీట్ అవుతుంది. అప్పుడు వైఎస్ఆర్సీపీకి తలనొప్పిగా ఒక ఎంపీ వ్యవహరిస్తే ఇప్పుడు టీడీపీకి శిరోభారంగా మరో ఎమ్మెల్యే తయారయ్యారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుకుపూడి శ్రీనివాసరావు తీరిప్పుడు కనుమూరు రఘురామకృష్ణరాజు తరహాలోనే కనిపిస్తుంది. అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ ప్రభుత్వ వ్యవహారం మీద నిత్యం దుమ్మెత్తిపోయడానికి తగ్గట్టుగా కథ మొదలెట్టేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. తాజాగా తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొలుకుపూడి శ్రీనివాసరావు ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని అరెస్టు చేయడం మీద ఘాటుగా మండిపడ్డారు. 700 కోట్ల రూపాయల రాయితీలు చెల్లించకుండా వేధిస్తారా అంటూ నిలదీశారు. ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల పట్ల అమానుషంగా సాగుతోంది అనేటువంటి రీతిలో వ్యాఖ్యానం చేశారు. దాంతో ఇప్పుడు కొలుకుపూడి వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళుగా ఓపిగ్గా సాగుతూ వచ్చిన ఆయన ఇక స్వరం పెంచడం ప్రారంభించినట్టుగా భావించాల్సి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం మీద ఆయన క్రమంగా తన దాడి తీవ్రతరం చేయడం అనివార్యంగా భావించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు గడిచిన కొన్ని నెలలుగా రాయితీల కోసం ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా చేశారు. ఏపీఐఏసీ కార్యాలయం ముందు గతంలో నెలల తరబడి నిరసనలు తెలియజేశారు. అయినా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా మరోసారి తమ ఆందోళన ప్రారంభించారు. ఈసారి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళన మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. పోలీసులతో అరెస్టులకు పూనుకుంటోంది. ఈ అరెస్టులను ఖండిస్తూ ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు తెర మీదకు వచ్చారు. ఎస్సీ ఎస్టీల రాయితీలు ఇవ్వకుండా కేవలం ఓటేయలేదనేటువంటి కారణంతో ఇలా వేధిస్తారా అంటూ నిలదీస్తున్నారు. ఇలా ప్రభుత్వ తీరు మీద, ప్రభుత్వ వ్యవహారం మీద ఒక ఎమ్మెల్యే నేరుగా అధికార పార్టీలోనే ఉంటూ దండెత్తుతున్నటువంటి ధోరణి ఆసక్తికరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. కొలుకుపూడి ఇంతకు ముందే నేరుగా కేసినేని చిన్ని మీద తీవ్ర స్థాయిలో దాడి చేశారు. చిన్ని వర్గీయులు తిరువూరు కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని, అనేక అవినీతి అక్రమాలు సాగిస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చివరికి తన ఎమ్మెల్యే టికెట్ కూడా 5 కోట్ల రూపాయలు తిరువూరు టికెట్ కోసం కేసినేని చిన్నికి లంచం ఇచ్చానంటూ ఆధారాలు సహా కొలుకుపూడి బయటపెట్టారు. ఇంత చేసిన కొలుకుపూడి మీద అదిగో చర్యలు, ఇదిగో యాక్షన్ అంటూ టీడీపీ అధిష్టానం అనేక రకాల లీకులు ఇచ్చిందే తప్ప ఎటువంటి పద్ధతిలోనూ కట్టడి చేయలేకపోయింది. దాంతో ఇప్పుడు కొలుకుపూడి మరో అడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తోంది. నేరుగా ప్రభుత్వం మీద దండెత్తే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల రాయితీలతో మొదలుకొని భవిష్యత్తులో మరిన్ని సమస్యల మీద మరింత ఘాటుగా సూటిగా స్పందించేదానికి కొలుకుపూడి అంతా సిద్ధం చేసుకున్నారు అనే మాట వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం అయితే పొంచి ఉంది. మరి దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది, ఎలా కట్టడి చేస్తుంది, కొలుకుపూడిని నియంత్రించేందుకు ఏ దిశలో సాగుతుంది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం.